నామిశ్రీ నమ్మక ద్రోహం నిబంధనలు నేలమట్టం. అటవీ భూములో అక్రమ నిర్మాణం, ప్రజలను మోసం చేస్తున్న నామిశ్రీ నిర్మాణ సంస్థ నకిలీ నాలా పత్రాలతో మోసం. 2.5 ఎకరాలకు అనుమతి ఉంటే 6 ఎకరాల 15 గుంటలకు బోగస్ పత్రాలు సృష్టించిరట. అబ్దులాపూర్ మెట్లో భారీ భూకుంభకోణం. ప్రభుత్వ భూమిలో ప్రైవేట్ రియల్ ఎస్టేట్ దందా. అనుమతి ఒక చోట, నిర్మాణం మరొక చోట. రెరా హెచ్ఎండిఏ పర్మిషన్లు పక్కన పెట్టి నిర్మాణాలు. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం, బరితెగించిన నామిశ్రీ. అక్రమ నిర్మాణాన్ని కూల్చేసి అక్రమార్కులపైన కఠిన చర్యలు తీసుకోవాలి. 625 కుటుంబాలకు పంగనామాలు పెట్టిరట. ఆకర్షణీయమైన బ్రోచర్లతో అమాయకులను మోసం చేసేందుకు కుట్రాట. మరి ఎవడి నామిశ్రీ, ఎక్కడి కథ? ఇట్లాంటి రియల్ ఎస్టేట్ కంపెనీలు తెలంగాణలో లక్షల కోట్ల రూపాయల మోసాలకు పాల్పడ్డాయి. లక్షల కోట్లే. ఇదే అట నామిశ్రీ ఏరియానా, ఇది ఏంది ఏరియా లైఫ్ స్టైల్ అనే దాని పేరుతో ఈ నిర్మాణాలు చేపట్టిరట. రంగారెడ్డి జిల్లా అబ్దులాపూర్ మెట్ మండలంలో భారీ భూకుంభకోణం బట్టబయలైంది. ప్రభుత్వ నిబంధనలు కాలరాస్తూ అధికారుల అండలతో నమిశ్రీ నిర్మాణ సంస్థ అనే ప్రైవేట్ సంస్థ ఏకంగా 6 ఎకరాల 15 గుంటల అటవీ భూమిని కబ్జా చేసి భారీ అక్రమ నిర్మాణానికి తెరలేపింది. అనుమతులు పొందిన భూమిని కాదని పక్కనే ఉన్న విలువైన అటవీ భూమిలో 5 ఆకాశ హర్మ్యాలు, ఒక్కొక్కటి 25 అంతస్తులు, మొత్తం 625 ఫ్లాట్లు నిర్మిస్తుండడం కలకలం రేపిందట. ఎట్లా ఉంది చూడండి కథ. అంటే వాడికి ఒక దగ్గర పర్మిషన్ ఉంటే ఇంకో దగ్గర కడుతుందన్నమాట. అది అటవీ భూమి, మళ్ళీ దట్టు ఫారెస్ట్ ల్యాండ్ అట. ఎక్కడిది? 30 అన్నారం గ్రామంలోని సర్వే నెంబర్ 121/Pలో నిర్మాణం కోసం అధికారికంగా రెరా మరియు హెచ్ఎండిఏ అనుమతులు పొందిందట. అయితే ఆ స్థలాన్ని వదిలేసిందట. ఏది? ఆ 30 అన్నారం గ్రామంలో ఉన్న స్థలాన్ని వదిలేసి పక్కనే ఇంకొక సర్వే నెంబర్ 117/6 అనే సర్వే నెంబర్లో ఉన్న అటవీ భూమిని కబ్జా చేసి నిర్మాణం ప్రారంభించిందట. దయచేసి అటు ముఖాన కూడా చూడకూరి. ఎవరన్నా పొరపాటున డబ్బులు కట్టుంటే తిరిగి వెనక్కి తీసుకునే ప్రయత్నం చేయండి. చాలామంది బాధితులు, స్థానికులంతా హెచ్ఎండిఏ కంప్లైంట్ చేస్తే విచారణ బాధ్యతను అబ్దులాపూర్ మెట్ తహసీల్దార్కి అప్పగించారట. అయితే మండల సర్వేయర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ వంటి కింది స్థాయి అధికారులు అక్రమ నిర్మాణదారులతో కుమ్మక్కై భారీగా ముడుపులు అందుకొని విచారణ పక్కదారి పట్టించారనే తీవ్ర ఆరోపణలు ఉన్నాయట. మరి జిల్లా కలెక్టర్ ఏం చేస్తున్నాడు? ఆర్డీఓ ఏం చేస్తున్నాడు? ఏంది దారుణం అసలు? అసలు అంత పెద్ద నిర్మాణం జరుగుతుంటే ఏ రకంగా మీరు వదిలేసినారు? ఇక్కడ నిర్మాణ అనుమతులు పొందిండు, కానీ నిర్మాణం చేస్తున్నదేడా? ఇదంతా ఫారెస్ట్ ల్యాండ్, ఈడ నిర్మాణం చేస్తున్నాడు, ఇదంతా కలిపేసుకున్నాడు. ఏం ఘోరం ఇది? ఎవడు అడగాల? అసలు ఎవరిది కంపెనీ?